కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం మొవ్వ మండలం కోసూరు గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. ఒకేసారి 4 దేవాలయాల్లో చోరీలకు తెగబడ్డారు. రామాలయం, వేణుగోపాల స్వామి దేవాలయాల్లో సుమారు 5 లక్షల విలువ చేసే 4 కేజీల 9 వెండి కిరీటాలు, చటారాలు, పలు ఆభరణాలను అపహరించారు. గంగానమ్మ, వినాయక దేవాలయాల్లో హుండీలను పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి వేళలో దేవాలయాల తాళాలు పగలగొట్టి దోపిడీకి తెగబడ్డారు. దేవాలయాల్లో చోరీలు జరగడంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. దొంగలను కఠినంగా శిక్షించాలంటూ పోలీసులకు భక్తులు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనతో గ్రామానికి చేరుకున్న కూచిపూడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తూ దొంగల ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బిల్డింగ్ పరికరాలు ఉంటాయి కదా అది ఈ బయట గేట్ తాళం వేసినట్టే ఉంది. కోసూరు గ్రామం, మొవ్వ మండలం, కృష్ణా జిల్లా. మా గ్రామంలో నేను ఎక్స్ సర్పంచ్గా పనిచేశాను. అలాగే ఈ గుళ్ళకి యాజమాన్యం కూడా నేను చేస్తున్నాను. రాత్రి రామాలయం, క్షత్రియ రామాలయం, సంతాన వేణుగోపాల స్వామి గుడి, గంగానమ్మ గుడి, అలాగే వినాయకుడి గుడిలో చోరీ జరిగింది. కోసూరు గ్రామంలో క్షత్రియ రామాలయంలో 4 కిరీటాలు, అలాగే సంతాన వేణుగోపాల స్వామి గుడిలో 5 చటారు, గంగానమ్మ గుడిలో ఉండి, అలాగే వినాయకుడి గుడిలో కూడా ఉండి పగలగొట్టి ఈ చోరీ చేశారు. ఈ దొంగలు ఈ 4 గుళ్ళు ఒకేసారి చేశారు. వాళ్ళని గట్టిగా పోలీసు అధికారులు చర్య తీసుకుని వాళ్ళని గట్టిగా శిక్షించాలని కోరుకుంటున్నాం. గ్రామ ప్రజలందరూ వాళ్ళందరినీ పట్టుకుని శిక్షించాలని కోరుకుంటున్నాం. కోసూరు గ్రామం, మొవ్వ మండలం, కృష్ణా జిల్లా. మా గ్రామంలో బిల్డింగ్